అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే శ్యామ్ సుందరాలపై జరిగిన అత్యాయత్నం సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దాడి కేసుగా శిక్షణ కింద కేసు నమోదు చేశారు. న్యాయం కోసం మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నంద్యాల జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో సభ్యుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ హోదాలో ఉన్న శ్యామ్ సుందరాలకు సంబంధించి నంద్యాల జిల్లా కమిటీ గొడుగు కిందనే నిరసన కార్యక్రమాలు చేపడతాము. ఖచ్చితంగా కండే శ్యామ్ సుందరాలతో పాటు మా బృందము దానిలో నేనున్నాను కాబట్టి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిలో మా బృందానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు విరమించే ప్రసక్తే లేదు. దానికి మా యొక్క నిరసన కార్యక్రమాలు పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా పాత్రికేయుడు అన్యాయం జరుగుతూనే రోడ్డు ఎక్కుతాడు తప్ప అన్యాయం న్యాయం కోసం కోర్టు ఎక్కుతున్నాడు అంటే మాకు అన్యాయం జరిగిందని మేము చెప్తున్నాము. అన్యాయం పక్షం ఎప్పుడు కూడా నిలబడలేదు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. మా ఏపీడబ్ల్యూజే కమిటీ ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోదు కూడా. కానీ ఇప్పుడైతే మాకు అన్యాయం జరిగిందని మేము నమ్ముతున్నాము. దీని వెనకాల పక్క ఉన్నవారి పేర్లు మేము స్పష్టంగా కూడా ఫిర్యాదులో పోలీసులకు అందజేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కొంచెం బాధాకర విషయము. ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులను అన్నీ కూడా స్పష్టంగా మేము తెలియజేశాము. కానీ మా వైపు అక్కడ పోలీసు వైపు నుంచి మాకు సంపూర్ణమైన సహకారం లభించకనే మేము బేషరతుగా ఈ నిర్ణయాన్ని ఏపీడబ్ల్యూజే గొడుగు కిందనే తీసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గురువారం రోజు చేపట్టే నిరసన కార్యక్రమాలకి ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఆ రోజు ఉదయం నంద్యాలలో జరిగే మన చలంబాబు కార్యాలయానికి 8 గంటలుగా చేరుకొని ఇక్కడి నుంచి ర్యాలీగా శ్రీనివాస్ సెంటర్కి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం చేపడతాము. అక్కడ కూడా మాకు స్పష్టమైన హామీ లభించిన పక్షంలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి అంటే శనివారం రోజు నుంచి మేము రిలే నిరాదీక్షకు వెళ్తాము. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాము. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమంటున్నాం. మేము అన్యాయం చేసాము, న్యాయం చేయమని అడగడంలే. మాకు అన్యాయం జరిగింది, దయచేసి మాకు న్యాయం చేయండి. ఖచ్చితంగా పోలీసులకు ప్రెస్కి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ ప్రకారమే మేము అడుగుతున్నాము. మీకు సర్వీస్ చేశాం, మీరు వాట్సాప్లో వార్తలు పెట్టా కూడా మేము ప్రచురించాం. కాబట్టి మా వృత్తికి గౌరవం ఇచ్చి పాతికలకు గౌరవం ఇచ్చి మంచి విచారం చేసి దీనిలో బాధ్యులందరూ వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా శ్యామన్నపై జరిగేది దాడి కాదు, హత్యాయత్నం. కాబట్టి A-to-Z బాబుతో పాటు దీనిలో కుట్రదారులు, సూత్రధారులు, పాత్రదారులు అందరి మీద కూడా ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని